హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మ చిన్నప్పుడు ఇలాగే చేసేది. అదే అలవాటు ఇప్పుడు నాకు. రోజుకు ఒక గ్లాసు బియ్యం పడతాయండి. అందులో నుంచి ఒక గుప్పెడు తీసి పక్కన పెడతాను నేను. అమ్మ 4 కేజీలు బియ్యం వండితే 4 గుప్పెళ్ళు పక్కన పెట్టేసి పేదవాళ్లకు, గుడ్డోళ్ళకు, కుంటోళ్ళకి ఇచ్చేది. బియ్యం తీసుకురావటం లేట్ అయినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగి బియ్యం లేకపోయినా ఆ తీసిన బియ్యం 2-3 రోజులు వాడుకోవటానికి ఉపయోగపడతాయి అని కూడా అమ్మ చెప్పేది. అదే పద్ధతి నాకు కూడా ఇప్పుడే అది అలవాటు. నేను ప్రతి నెల ఇలాగే చేస్తాను. బియ్యం ఉంటే పేదవాళ్ళకి ఇస్తాను, లేకపోతే బియ్యం తీసుకురావటం లేట్ అయితే నేనే వాడేసుకుంటాను. ఇలా చేసుకోవటం అమ్మ అలవాటు చేసింది. గోధుమ పిండి అవి అంత చాలా ఉంది, ఏం చేసుకుంటాను. మళ్ళీ ఆయిల్ తినట్లేదు కదా మనం. ఇవన్నీ చిరుధాన్యాలతో చేసుకున్న సంగట్లు కదా తింటున్నాం ఈ మధ్య. అందుకోసమని తనకి ఇచ్చేసాను. ఆ బియ్యమను ఆ పిండి తను తీసుకెళ్ళింది పనిచేసే అమ్మాయి. ఆవిడకి కొద్దిగా పచ్చడి కూడా పెట్టమ్మా అంటే పచ్చడి కూడా పెట్టించాను. కొద్దిగా తీసుకెళ్తానంటే